ప్రకారమే నా ఇంటిపై దాడి చంద్రబాబు లోకేష్ కనుసన్నల్లోనే జరిగింది. హతమార్చే ఉద్దేశ్యంతో వందల మంది వచ్చారన్న జోగి. ఏపీలో ఆటవిక పాలన రాజ్యమేలుతోంది. లడ్డూపై చంద్రబాబు పవన్ నిరాధార ఆరోపణలు చేశారు. నిజానిజాలు బయటకొచ్చాయన్న కాకాని. మున్సిపాలిటీల్లో కుంభకోణాలకు తెరతీశారు. ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ ఛార్జ్ షీట్. టీడీపీ శ్రేణులతో పల్లా టెలికాన్ఫరెన్స్. టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని సూచన. ప్రతి చర్య పేరుతో హింసకు పాల్పడొద్దన్న పల్లా. రాష్ట్రంలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సీఎంపై ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకోవాలి. దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్న సుజన. తిట్టడమే వైసీపీ నేతల పని. సిట్ రిపోర్టులో జంతు కొవ్వు లేదని ఎక్కడా చెప్పలేదు. దాడులు చేయడం టీడీపీ సిద్ధాంతం కాదన్న అనగాని. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా? కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలన్న వరదు కళ్యాణ్. ఎమ్మిగనూరులో రిలే దీక్షలు. వినూత్న రీతిలో ఆందోళన. గుండు గీయించుకుని సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. అంబటి ఇంటిపై విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు చూస్తూ ఉండిపోయారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శలు. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని ఎన్డీటీబీ రిపోర్ట్ ఇచ్చింది. సిబిఐ రిపోర్ట్లోనూ అదే చెప్పారు. దీంతో ఎదురుదాడి చేస్తున్నారన్న భూమన. పాలమూరు రంగారెడ్డిపై చిత్తశుద్ధి లేదు. జాతీయ హోదా రాకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదన్న డీకే అరుణ. పోలీసుల పని దర్యాప్తు మాత్రమే, తీర్పు కాదు. ట్యాపింగ్ చట్ట విరుద్ధమని సిట్ చీఫ్ ముందే ఎలా ప్రకటిస్తారు? ఇలాంటి నిర్ణయాలు తగవన్న హరీష్. మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చాయి. బీఆర్ఎస్ క్యాడర్ లో జోష్ వచ్చింది. సిట్ చీఫ్ జడ్జ్ కాదు, కోర్టులే తీర్పు ఇవ్వాలన్న కేటీఆర్. ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే. సిట్ విచారణ పూర్తి చేసి దోషులను జైలుకు పంపాలి. ట్యాపింగ్ కేసుపై రఘునందన్ కామెంట్స్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై హెచ్ఆర్సీలో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు. కరీంనగర్ సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కంప్లైంట్. హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ మైనారిటీ నాయకులు. సెలూన్ లో హెయిర్ కటింగ్, మటన్ షాప్ లో కీమా కటింగ్. వినూత్న రీతిలో బీర్ల ఐలయ్య ప్రచారం. కాపు నాయకుడంటూ ఒక వ్యక్తి పెద్ద స్థాయికి వెళ్లారు. జనం మళ్లీ అతడికి అధికారం ఇవ్వలేదు. కులానికి కట్టుబడి ఉంటే నేతలు కాలేరన్న జ్యోతుల నెహ్రూ. అవసరమైనప్పుడే కులం గుర్తుకొస్తుందా? పవన్ కుటుంబంపై దాడులు జరిగినప్పుడు ఏం చేశారు? ముద్రగడకు బుద్ధా వెంకన్న లేఖ. చెర్లపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో దర్యాప్తు. జనవరి 31న భర్త సురేందర్ రెడ్డి పుట్టినరోజు. 2 పిల్లలతో కలిసి ఆ రోజే విజయశాంతి రెడ్డి సూసైడ్. ముచ్చింతల్లో సమతా కుంభ వేడుకలు. 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు. ఈ నెల 4న శాంతి కళ్యాణ మహోత్సవం. ఎస్ఐఆర్తో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీకి వెళ్లిన బెంగాల్ సీఎం. ఈసీని కలిసేందుకు మమత ప్రయత్నం. టీవీకే పార్టీకి 3 ఏళ్లు. చెన్నైలో విజయ్ మీటింగ్. పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో భేటీ.